అందరికీ నమస్కారం. ఈరోజు మనం దయ, జాలి గురించి చెప్పే ఒక చాలా స్పెషల్ కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఎప్పుడో పాతకాలంలో చెప్పినా సరే ఇప్పటికీ మనందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇతరులతో మనమెలా ఉండాలి అనేదానికి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరింకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన కథను చాలా సింపుల్గా పిల్లలకు కూడా ఇట్టే అర్థమయ్యేలా మనకు రోజూ జరిగే చిన్న సంఘటనలతో లింక్ చేసి ఈ విశ్లేషణలో చూద్దాం. అయితే కథ మొదలుపెట్టే ముందు మనం ఒక చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. అసలు నిజమైన స్నేహితుడంటే ఎవరు? అంతా హ్యాపీగా ఉన్నప్పుడు మనతో కలిసి ఆడుకునేవాళ్లా, లేక ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా మనం బాధలో ఉన్నప్పుడు మన పక్కన నిలబడేవాళ్లా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేవాళ్లే బెస్ట్ ఫ్రెండ్సే. ఇప్పుడు మనం చూడబోయే కథ కూడా ఎగ్జాక్ట్గా దీని గురించే వివరిస్తోంది. మొదటి భాగం, ఆపదలో ఉన్న ఒక ప్రయాణికుడు. మన కథ ఒక ప్రయాణంతో మొదలవుతుంది. ఒక వ్యక్తి దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా కొంతమంది దొంగలు అతడిపై దాడి చేశారు. పాపం, వాళ్ళతన్ని విపరీతంగా కొట్టి రోడ్డుమీదే అనాథలా వదిలేసి వెళ్ళిపోయారు. అతను కనీసం లేవలేని స్థితిలో, నొప్పితో బాధపడుతూ ఎవరైనా వచ్చి కాపాడతారా అని ఆశగా రోడ్డుమీద అలా పడిపోయున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఐస్ క్రీం కింద పడిపోయినప్పుడు, లేదా ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ కిందపడిపోయి దెబ్బ తగిలినప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే మనకు ఎంత ఏడుపొస్తుంది, ఎంత ఒంటరిగా ఫీలవుతాం. ఆ ప్రయాణికుడి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉందన్నమాట. ఎవరికైనా ఇలా దారిలో పడిపోవడమనేది చాలా భయంగా అనిపిస్తుంది. రెండవ భాగం, చూసీ చూడనట్లు వెళ్లడం. ఇక్కడొక చాలా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ రోడ్డు మీద కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ఈ గాయపడిన వ్యక్తిని చూశారు. అతని బాధను గమనించారు కూడా. కాని ఏమైందో తెలుసా? వాళ్లు అసలు పట్టించుకోకుండా ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయారు. వాళ్లకి ఆ తర్వాత వచ్చిన ఒక వ్యక్తి ప్రవర్తనకి చాలా పెద్ద తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని మన స్కూల్ లైఫ్తో పోల్చి చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. మనతో ఆడుకునే పిల్లల్లో ఎవరైనా సడన్గా కిందపడిపోయి ఏడుస్తుంటే కొంతమంది అసలు పట్టించుకోకుండా వాళ్ల గేమ్ వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు గదా. ఎదుటివాళ్లు కష్టంలో ఉన్నప్పుడు అలా వదిలేసి వెళ్ళిపోవడం ఎంత తప్పో ఈ సంఘటన మనకు స్పష్టంగా చెబుతోంది. మనమలా ఎప్పుడూ చేయకూడదు గదా. మూడవ భాగం, ఆశ్చర్యపరిచిన సహాయకుడు. సరిగ్గా ఇక్కడే మన కథలోకి అసలైన హీరో ఎంట్రీ ఇస్తాడు. అతడే ఆ మంచి సమార్యుడు. అతను మిగతా వాళ్లలా చూసి చూడనట్లు వదిలేసి వెళ్ళిపోలేదు. అతను వెంటనే 3 అద్భుతమైన పనులు చేశాడు. ఫస్ట్ స్టెప్, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని కాపాడాడు. సెకండ్ స్టెప్, అతని గాయాలను శుభ్రం చేసి బ్యాండేజ్ వేశాడు. ఇక థర్డ్ స్టెప్, అతన్ని సురక్షితంగా ఇల్లు చేరేలా దగ్గరుండి మరీ సహాయం చేశాడు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కంటే గొప్ప పని ఇంకేముంటుంది? ఈ సమార్యుడు అనే పదాన్ని ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే అచ్చం మన ప్లేగ్రౌండ్లో ఒక మంచి ఫ్రెండ్ లాంటివాడు అన్నమాట. ఎవరైనా తన బొమ్మలు కింద పడేసుకుంటే వెంటనే తన ఆట ఆపేసి మరీ వెళ్ళి ఆ బొమ్మలు తీసిచ్చే పిల్లాడుంటాడు చూసారా, వాడే నిజమైన సమార్యుడు. తన స్వంత పనుల కంటే ఎదుటివాళ్లకి సాయం చేయడమే ముఖ్యమని భావించేవాడే ఈ రియల్ హీరో. నాల్గవ భాగం, ఈ కథ అర్థమేమిటి? ఇంతకీ ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది యేసుక్రీస్తు చెప్పిన ఒక అద్భుతమైన కథ. మన చుట్టుపక్కల వాళ్లతో, ముఖ్యంగా కష్టంలో ఉన్నవాళ్లతో మనం ఎంత ప్రేమగా, దయగా ఉండాలో ఈ కథ మనకు వివరిస్తుంది. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి తప్పకుండా సాయం చేయాలి అనేది ఇందులో ఉన్న అతిపెద్ద నీతి. ఐదవ భాగం, ప్రేమ నియమం. ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్లోని లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక సూపర్ లైన్ ఉంది, నీ పొరుగువానిని నీలాగానే ప్రేమించుము అని. దీని అర్థమేంటంటే మనకి దెబ్బ తగిలితే మనమెంత బాధపడతామో ఎదుటివాళ్లకి తగిలినా అలాగే ఫీలవ్వాలి. మనకి ఇతరులు ఎలా సాయం చెయ్యాలని మనం ఆశిస్తామో మనం కూడా ఇతరులకి అలాగే సాయం చెయ్యాలి. ఇదే ఈ కథ నేర్పించే అత్యున్నతమైన సత్యం. సో ఇదంతా చూశాక మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మన చుట్టూ ఉన్నవాళ్లలో ఆ ఆశ్చర్యపరిచే తదుపరి సహాయకులు ఎవరవుతారు? మనం కూడా మన పనులను, మన ఆటలను కాసేపు పక్కనబెట్టి అవసరంలో ఉన్నవాళ్లకి సాయం చేసే మంచి సమార్యులుగా మారొచ్చు కదా. సాయం చేయడమనేది చాలా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ విశ్లేషణ మీ అందరికీ ఒక మంచి స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఎవరైనా కష్టంలో ఉంటే మీలో ఉన్న మంచి సమార్యుడు ఖచ్చితంగా బయటకొస్తాడని ఆశిస్తున్నాను.